ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది పారిజాతం. మరి అసలు ఏం జరిగింది? మరి దాంతో షాక్‌లో ఉంటుందా జ్యోత్స్న? అసలు ఏం జరగబోతుంది? జ్యోత్స్న తెలుసుకున్న ఆ నిజం ఏంటి? అసలు పారిజాతం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు జ్యోత్స్న గురించి పారిజాతం ఏం తెలుసుకుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే అసలు జ్యోత్స్న రోజు రోజుకి వింత వింతగా ప్రవర్తిస్తుండడం, అసలు జ్యోత్స్న అన్ని విషయాలు తన దగ్గర దాచిపెడుతూ ఉండడం పారిజాతం అస్సలు తట్టుకోలేకపోతుంది. ఏం జరుగుతుంది? రోజు రోజుకి జ్యోత్స్నలో చాలా మార్పు వస్తుంది. అన్ని విషయాలు నా దగ్గర దాచిపెడుతుంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఒక్క మాట మాత్రం నిజం అనిపిస్తుంది. అసలు జ్యోత్స్నకి అసలైన వారసురాలు ఎక్కడుందో అన్న విషయం తెలుసని నాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా దాని నోటి నుంచే రాబట్టాలి. లేకపోతే ఇంకా నా దగ్గర దాస్తూనే ఉంటుంది. ఆ నిజాలన్నీ ఈరోజు నేను తెలుసుకోవాలి. కానీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ నిజం తెలిసింది దాసుకి ఇంకా జ్యోత్స్నకే. దాసుకి ఈ విషయం తెలిసి జ్యోత్స్నతో ఏమైనా చెప్పాడా? అసలు జ్యోత్స్నకి అసలైన వారసురాలు గురించి నిజంగా తెలుసా? లేక తెలుసుకోవాలని టెన్షన్ పడుతుందా? నాకేమీ అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి నేను దాసుని కలిస్తే ఏదైనా తెలుసుకోవచ్చు అని అనుకుంటూ ఉండగా దీప, కార్తిక్ పనిలోకి వస్తారు. ఇదేంటి దీప మళ్ళీ పనిలోకొచ్చింది? అసలు అక్కడ కాంచన ఇచ్చిన వార్నింగ్ కోసము దీప ఇంటికి పనికి రాదనుకున్నానే. ఇది మళ్ళీ పనికొచ్చిందేంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా అది వస్తానంటే కాంచన మాత్రం ఎలా పంపించింది? కార్తిక్ మాత్రం ఎలా తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఇక ఏంటి దీప అప్పుడే వచ్చావు? అయినా రావను మీ అత్త నిన్ను పంపదనుకున్నానే. అయినా బాగానే పంపింది. అయినా నీ మీద పాపం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది తను. కానీ తన ఆలోచనల్ని, తన ఆశల్ని నువ్వు నెరవేర్చవని మాకు తెలిసినంతగా తనకు తెలీదు. ఇప్పుడిప్పుడే తనకి కూడా నువ్వంటే ఏంటో తెలిసొస్తుంది అనగానే నాకు కూడా అన్నీ తెలిసాయి పారు. నువ్వు చేస్తుందేంటి? నువ్వు మా ఇంట్లో గొడవ పెట్టడానికి, చిన్న పిల్ల మనసును కూడా పొల్యూట్ చేయవని నాకు నిన్నే తెలిసింది. అయినా నీ సంగతి చూద్దామని నేను కూడా వచ్చాను. చెప్తాను. నీ సంగతి కూడా చెప్తాననగానే ఇదేంటి నేను చిన్నపిల్ల మనసుని పాడు చేయడం ఏంటి? కొంపదీసి నేను ఆ రౌడీ పిల్లతో మాట్లాడింది ఏదైనా విన్నాడా ఏంటి? అంటూ అనుకుంటూ ఉండగా దీప నువ్వెళ్ళి పని చేసుకో. నేను చెప్తాను. నేను ఇక్కడ కొన్ని బాకీలు తీర్చాల్సిందుంది. అది నేను చూసుకొని నేను నీ దగ్గరికొస్తాను. కానీ చేసే ప్రతి పని జాగ్రత్తగా చెయ్యి. కాస్త ముందు వెనుక అపాయాలు పొంచి ఉంటాయని కాస్త 4 వైపులా ఓ కన్నేసి ఉంచు. అలాగే అంటూ జాగ్రత్తలు చెప్పబోతుండగా అంటే ఏంట్రా నీ భార్యకు అంత ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఇక్కడికెందుకు రావడం? ఇక్కడ వచ్చి అందరిని అనుమానించడం ఎందుకు? అని అనగానే అనుమానించాలి పారు. లేకపోతే బ్రతకడం చాలా కష్టమైపోతుంది. అనుమానించాలి. ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి సకల ప్రయత్నాలు చేయాలి. దీప నువ్వెళ్ళి నాకు కొంచెం వేడి వేడిగా కాఫీ తీసుకురా అని చెప్పేసి పారిజాతంకి వేడి వేడిగా బ్లాక్ కాఫీ తీసుకురా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ నాకేమీ కాఫీ అక్కర్లేదు. నాకు పనుంది నేను వెళ్తున్నాను అనగానే ఆగు పారు ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను మాట్లాడాల్సిందే నీతో. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే నేనెవరితో మాట్లాడాలి? నీతో చాలా పనుంది పారు అంటూ అనగానే ఏంటా పని అనగానే నువ్వసలు ఇన్ని రోజులు పెద్ద వయసుకు వచ్చావు. కొంచెం పద్ధతిగా మాట్లాడతావు. అంటే అదెలాగో నీ ఒంట్లో రక్తంలో లేదనుకో. కాకపోతే కనీసం చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటావని అనుకున్నాను. అది కూడా నీకు చేత కాదని నాకు అర్థమైంది పారు అనగానే ఏం మాట్లాడుతున్నావురా? అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అనగానే నాకు అన్నీ అర్థమవుతున్నాయి పారు. అసలు నువ్వు నా కూతురి మనసు విషం నింపి అసలు నా కూతురు వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశావు. కానీ నా కూతురు కదా! అలాంటివేవి జరగనివ్వను. నా కూతురు మనసుని పొల్యూట్ చేయాలని నువ్వు ఎంత ట్రై చేసినా కూడా అది జరగదు. కాబట్టి ఇక మీదటనైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదు, కాదు, కూడదు అంటూ నువ్వు ఇంకా పిచ్చి నిర్ణయాలతో నా కూతురు మనసు చెడగొట్టి నా ఇంట్లో గొడవలు పెట్టాలని చూసావో నీ గురించి నీ బండారం మొత్తం కూడా అందరి ముందు బయట పెట్టేస్తాననగానే ఏంట్రా నువ్వు బయట పెట్టేది నా బండారం? అసలు ఏమనుకుంటున్నావు? నన్నే బెదిరిస్తావా? అంటూ అనగానే నువ్వు చేసిన తప్పుల లిస్టా చెప్పమంటావా పారు? అంటూ అనగానే ఏంటి వీడు తప్పుల లిస్టా అంటున్నాడు,
ఏంటి ఏం జరగబోతుంది? ఏమో వీడు దేని గురించి అంటున్నాడు? కొంపదీసి నేను వారసురాలిని మార్చిన విషయం ఏమైనా కనిపెట్టేసాడా ఏంటి అని అనుకుంటూ ఇక్కడ జ్యోత్స్న కూడా ఏదో నా దగ్గర దాస్తుంది. అసలు వీడికి నిజం తెలిసిందా లేదా? అయినా నాకెందుకులే. ముందు నేను ఈ ఇంటి వారసురాలు ఎక్కడుందో కనుక్కోవాలి. వెంటనే నేను దాసుని కలవాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఏంటి పారు భయపడి పారిపోతున్నావా అనగానే, చూడు భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు. అయినా నేను పని మీద వెళ్తున్నాను అంటూ అనగానే, సరే సరే వెళ్ళు. నా కూతురు జోలికి గానీ, నాకు పుట్టబోయే బిడ్డ జోలికి గానీ, నా భార్య జోలికి గానీ వస్తే నీకు నీ మనవరాలకి మామూలుగా ఉండదు. ఎలా టార్చర్ పెట్టాలో అలా టార్చర్ పెడతాను. ఈ ఇంట్లో ఇద్దరికి నిలవ నీడ కూడా లేకుండా చేయగలిగే స్తోమత, సత్తా నాకుంది. కావాలంటే చూపించమంటావా అంటూ అనగానే, వద్దురా బాబు నీ స్తోమత, స్థాయి చూపించాల్సిన అవసరం ఏం లేదు కానీ నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళని అని చెప్పేసి అక్కడి నుంచి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది. ఏంటి పారిజాతం నాయనమ్మ పారు నేను ఇలా మాట్లాడుతున్నా కానీ అంత హడావిడిగా వెళ్ళిపోతుంది. అసలు ఏం తెలుసుకోవాలనుకుంటుంది? ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక తను దాసుని కలవడానికి వెళ్తుంది. దాసు మాట్లాడుతూ దాసుకి ఫోన్ చేసి, ఒరేయ్ నువ్వు వెంటనే కలవాలి. నువ్వు వెంటనే ఒక ప్లేస్‌కి రా అని చెప్పేసి దాసునైతే ఒక ప్లేస్‌కి అయితే రమ్మని చెప్తుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఏంటి అంత అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేసావు? అసలు ఏం జరిగింది? అనగానే, నాకు చాలా విషయాలు తెలిసాయిరా. అసలు కార్తీక్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. చాలా మార్పొచ్చింది. మాటల్లో కూడా ఒక రకమైన భావన నాకు అర్థమవుతుంది. ఏదో తెలిసింది. బెదిరించాలని చూస్తున్నాడు. కానీ ఆ జ్యోత్స్నకి కూడా ఏ విషయమో తెలిసింది. కానీ జ్యోత్స్నకి తెలిసిన విషయం కార్తీక్‌కి తెలుసా? కార్తీక్‌కి తెలిసిన విషయం జ్యోత్స్నకి తెలుసా? అని నాకు కాస్త అనుమానంగా ఉంది. అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అసలు జ్యోత్స్నకి తెలిసిన విషయం ఏంటి? కార్తీక్‌కి తెలిసిన విషయం ఏంటి? అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు? అనగానే, నువ్వు దాచిపెట్టిన అసలైన నిజం అంటూ అనగానే, నేను దాచిపెట్టిన అసలైన నిజమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అంటూ అడుగుతాడు దాసు. నువ్వు దాచిపెట్టిన నిజమేంటో నాకు తెలియాలి దాసు. లేదంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని చెప్పేసి పారిజాతం అయితే దాసుతో ఒట్టు వేయించుకుంటుంది. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో నీకు తెలుసా? నీకు తెలిసి నీ కూతురికి తెలిసిందని నాకు అర్థమైంది. కానీ ఆ విషయం నా దగ్గర జ్యోత్స్న ఎందుకు దాచిపెట్టిందనేది నాకు అర్థం కావట్లేదు. మర్యాదగా ఈ ఇంటి వారసురాలు ఎవరు అని చెప్తావా లేదా? అంటూ అనగానే, చెప్తానమ్మా. నువ్వు నిజంగా నీకు నేనంటే కొడుకుగా బాధ్యత, భయం లేకపోయినా తల్లిగా నువ్వు నా తల్లివని నమ్మకం, ప్రేమ నాకు ఉన్నాయి. అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే దీప ఈ ఇంటి వారసురాలు కాబట్టి. సుమిత్ర, దశరథుల సొంత కూతురు, కన్న కూతురు దీపే కాబట్టి అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఏంట్రా నువ్వు చెప్పేది? అనగానే, నేను చెప్పేది నిజమమ్మా. నువ్వు చిన్నప్పుడు చేసిన దాష్టికానికి బలయ్యి కుబేర చేతికి వెళ్ళిన దీప మళ్ళీ ఈ ఇంటి వారసురాలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఈ విషయం జ్యోత్స్నకి తెలుసు. జ్యోత్స్నకి తెలిసే కావాలని జ్యోత్స్న దీపను చంపాలని చూసింది. దీప కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తుంది. అదే కానీ నిజమయ్యి దీప కడుపులోని బిడ్డకు కానీ, దీపక్ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే నిన్ను, జ్యోత్స్నని ఇద్దరిని వదిలిపెట్టను అనగానే, అయినా అది నా దగ్గర ఎందుకు దాచిందిరా? అసలు నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అంటూ అనగానే, ఎందుకంటే నాకు రీజన్ తెలీదు. కానీ నీకు తెలియని విషయం ఇంకొకటి కూడా ఉందమ్మా అనగానే, ఏంట్రా అది? అనగానే, జ్యోత్స్న తన ప్లాన్‌కి అడ్డొస్తే ఎవ్వరిని చూడదు. కన్న తండ్రిని చూడదు, తండ్రిని చూడదు, లేక సొంత నానమ్మని చూడదు, తమ్ముడు, చెల్లి ఎవ్వరు చూడదు. కానీ తన గురించి మాత్రం ఒక్క విషయం మాత్రం నేను గట్టిగా చెప్పగలను. తనకు నిజం తెలిసి తన ప్లాన్‌కి నువ్వేదైనా ఎప్పుడైనా అడ్డు తిరిగితే మాత్రం నిన్ను చంపడానికి కూడా వెనకాడదమ్మా. ఎందుకంటే కన్న తండ్రినైనా నన్నే చంపాలని చూసింది. నా మీదే అటాక్ చేసింది. అందుకోసమే నేను ఈ విషయం చెప్తున్నాను. కానీ దీప విషయంలో నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ కడుపుతో ఉన్న ఆ అమ్మాయి ఉసురు పోసుకోవద్దమ్మా. నీకు పాపం తగులుతుంది అనగానే, ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది అనగానే, జ్యోత్స్నని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. జ్యోత్స్నని నీ పెంపకంలో పాడు చేసేసావు. అందుకనే జ్యోత్స్న మనసులో విషం నిండిపోయింది. తను ఏం చేసినా ఆ ఇంటి నాశనం కోసమే చేస్తుంది అంటూ అనగానే, అంటే
ఆహ్, దీప ఇంటి అసలైన వారసురాలని జ్యోత్స్నకు తెలుసా అనగానే, జ్యోత్స్నకు తెలిసింది. ఆ నిజం నేనెక్కడ బయట పెడతాను అని నన్ను కూడా చంపాలని చూసింది. అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తను చేసిన తప్పేంటో తెలుసుకొని తన కొడుకుని చంపాలని చూసిన జ్యోత్స్నని అస్సలు వదిలిపెట్టకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది పారిజాతం. వెంటనే శివనారాయణ దగ్గరికి తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి శివనారాయణ చేతులు పట్టుకొని నన్ను క్షమించండి. నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఒకప్పుడు తెలుసో తెలియక చేసిన తప్పు. నేను ఇప్పటి వరకు దాన్ని నెత్తిన వేసుకొని వచ్చాను. కానీ అసలు నిజం బయటపడిన తర్వాత నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. ఈ ఇంటి వారసురాలిని నేను మార్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదండి, దీప. అసలు ఈ ఇంటి వారసురాలిగా ఇన్నాళ్ళు చెలామణి అయింది నా మనవరాలు, దాసు కూతురు అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు పారిజాతం అనగానే, నన్ను క్షమించండి. నేను చేసింది క్షమించరాని తప్పు. కానీ నేను నా కొడుకుకు పుట్టిన కూతురు ఈ ఇంటికి వారసురాలు కావాలి అనుకున్నాను. ఈ ఇంటికి నా కొడుకు వారసత్వం ఉండాలి అనుకున్నాను. అందుకే ఇదంతా చేశాను. నన్ను క్షమించండి. నేను చేసింది ఎంత తప్పో నాకు అర్థమైంది. మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. కానీ దీప మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. దీపను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇక జ్యోత్స్న గురించి చెప్పి శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది పారిజాతం. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇక దీంతో షాక్‌తో కుప్పకూలిపోతుంది జ్యోత్స్న. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి పారిజాతం తాను చేసిన తప్పుని తెలుసుకోవాలని, జ్యోత్స్న బండారం బయట పెట్టాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై